దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. సోదరులారా, మరి పాత నిబంధనలో కానీ మరి అపుస్తలుల దినాలలో కానీ ప్రవక్తలు జీవించిన విధానం, వారు నడిచిన విధానం, మరి ఇప్పటి దినాలలో బోధకులు అనబడేవారు చాలామంది జీవించే విధానానికి, ప్రవర్తించే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఏ మాత్రం పొత్తు ఉండడం లేదు. అయినప్పటికీ వీరు చాలాసార్లు ఆ యొక్క పాత నిబంధనలో కానీ మరి అపొస్తలుల దినాలలో జరిగినటువంటి విషయాలను ఓట్ చేస్తూ మరి ఆ రోజున వారు సమస్తాన్ని మరి వారి యొక్క ఆస్తిపాస్తులని అమ్మేసి సమిష్టిగా జీవించిన విధానం మనం చూశాము. ఆ విధంగానే పాత నిబంధనలో ఒక విధవరాలు మరి ఏలియాని పోషించిన విధానం మనం చూస్తూ ఉన్నాం. ఈ విధమైన వాక్యాలని తీసుకొని కొంతమంది తమ స్వార్థానికి ఇంటర్ప్రెట్ చేస్తూ మరి లాభం సంపాదించుకోవటం మనం చూస్తూ ఉన్నాం. మీరు మాకు ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు, మీరు మాకు ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు అంటూ బోధిస్తూ ఉన్నారు. వాటికి మరి ఈ యొక్క వాక్యాలను చూపెడుతూ ఉంటారు. ఆ యొక్క వాక్యాలను చూపెట్టినప్పుడు వారు వినేవారు మరి ఊగిసలాటకి. ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టండి, మీకు ఇన్ని రెట్లు 2 సంవత్సరాలలోనే, లేదా 1 సంవత్సరంలోనే, లేదా 6 నెలలలోనే రెట్టింపు వస్తుంది అనే వరకు ఆ యొక్క గ్రీడీనెస్ తోటి అక్కడ పెట్టుబడులు పెట్టి మోసపోయేవారు చాలామంది ఉన్నారు. సో ఈ విధమైన గ్రీడీనెస్ని సంఘాలలో నేర్పిస్తూ ఉన్నారు. మీరు మాకు ఇవ్వండి అంటే మాకు ఇవ్వండి అని అన్నారు, దేవుడి సేవకి ఇవ్వండి అంటారు. ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు. కొంతమంది డైరెక్ట్గా కూడా చెప్తారు, దేవుని సేవకులకు ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు అని. వాళ్ళు ఎలాంటి సేవకులో వారి యొక్క ఆహార్యాన్ని చూస్తే, వారి యొక్క జీవన విధానం చూస్తే తెలిసిపోతుంది. మరి వాళ్ళు ఎలా జీవించారు? ఒక ఏలియా కానీ, ఎలీషా కానీ, అపొస్తలులు కానీ, బాప్తిస్మిచ్చే యోహాను కానీ, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది? వారు దాదాపు మన దేశంలో అంటూ ఉంటారు భిక్షాటన అని. బౌద్ధ భిక్షువులు ఇంకా వారు వీరు ఆ విధంగా ఏ రోజుకు ఆ రోజు ఎవరైనా ఇస్తే తినడం, ఆ విధంగా ప్రయాణించి పోతూ వాక్యాన్ని, స్వార్థని, దేవుని మాటలను చెప్పడం చూస్తూ ఉన్నాం. అంతేగాని వారికి ఏ విధమైన వ్యక్తిగత ఆస్తులు ఉండేవి కావు. కానీ ఈ రోజుల్లో వారి యొక్క జీవన విధానం చూస్తూ ఉంటే వారు వ్యక్తిగత, అంతేకాదు వారి తరతరాలకి మరి కూడబెట్టుకోవటం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ పరంపరలో ఆ యొక్క వాక్యాలను కోట్ చేస్తూ వీరు ఏ విధంగా లాభం సంపాదించుకుంటారనే దాని మీద 2-3 వచనాలు చదువుకుందాం. 1వ రాజులు 17వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియజేయగా. దేవుడు ఈ విధంగా కూడా పోషిస్తాడు. ఏ ఒక్క పరిస్థితులు మరి లేనప్పుడు, అనుకూలంగా లేనప్పుడు దేవుడు ఈ విధంగా ప్రకృతి ద్వారా పోషిస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులకి మన్నా ద్వారా పోషించాడు. ఇక్కడ ఏలియాని కాకోలముల ద్వారా పోషించాడు. సరే, అక్కడ ఒక వాగు దగ్గర ఉన్నాడు. మరి ఆ వాగు నీరు ఎండిపోయింది. మరి ఎండిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒక విధవరాల దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. 8వ వచనం. అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షం ఇలాగూ సెలవిచ్చాడు, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపోతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నేను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపోతనకు పోయి పట్టణపు గమని ఎద్దుకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు రొట్టెలు
నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా వద్ద ఉన్నవే గాని అప్పం ఒకటియు లేదు. అప్పటికి తయారు చేయబడిన అప్పములు లేవు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి తినను. చూసారా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ పరిస్థితిలో చనిపోయే పరిస్థితిలో ఉన్నామో ఆ కొద్దిగా ఉన్నదాన్ని చేసుకొని తినడానికి పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను అంటుంది. అప్పుడు ఏలియా ఆమెతో తనను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాను. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. ఈ యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూశారండి ఇలాంటి వాక్యాలు. అక్కడ పరిస్థితి చూడండి, వారికి ఇంకా ఏ ఆధారము లేదు. ఉన్న కొద్ది పిండి కొద్దిగా నూనె, బయట నుంచి పుల్లలు ఏరుకొని రావడం. అయితే ముందు నాకు ఒక అప్పము చేసివు అన్నారు ఏలియా. ఏలియా కూడా దగ్గర ఏమీ లేదు. ఆయన సంచార జీవి. సో ఆమె కూడా విశ్వాసంతో ఆయన చెప్పినట్లే మొదట ఒక అప్పం ఆయనకి ఇచ్చింది. ఆ తర్వాత దేవుడు సెలవిచ్చినట్లుగా మరలా వర్షం కురిసే వరకు, మరలా పరిస్థితులు చక్కబడే వరకు వారికి ఏ విధమైన కొదువ లేకుండా ఉన్నది. కరెక్టే. ఈ యొక్క వాక్యం ప్రకారం దేవుడు ఆ విధంగా పోషించాడు. అవును, మరి ఏ పరిస్థితుల్లో ఇప్పటి సేవకులు ఉన్నారు? ఏలియా పరిస్థితుల్లో వారున్నారా? వారు ఏలియా పరిస్థితిలో ఉంటే అలాంటి విధవరాలి ద్వారా కూడా దేవుడు వారిని పోషిస్తాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో సేవకులు లేరు. సేవకులు బ్రహ్మాండంగా ఉన్నారు చాలామంది, అందరూ కాదు చాలామంది. వారు విధవరాలు లాంటి వారని కాదు, విధవరాల దగ్గర నుంచి కూడా తీసుకునేవారు, పీడించి తీసుకునేవారు ఉన్నారు. కానీ ఎక్కువ పుష్టి గల గొర్రెలను చూసి వారికి ఇంకా ఆశలు ప్రేరేపించి దేవుడు ఇంకా మీకు ఇస్తాడు అన్నట్లుగా చేసి ఈ విధంగా తమకు లాభం సంపాదించుకుంటారు. ఆ మధ్య జూబిలీ హిల్స్ ఆ ప్రాంతంలో ఒక అతను కిలో బంగారానికి 2 కిలోలు అవుతుందని ఒక తాంత్రిక విధ తెలిసిన అతను చెబితే వారికి బాగానే ఉంది అప్పటికి. లేకపోతే 5 కోట్ల రూపాయలు వేస్తే 10 కోట్లు అవుతాయి అని. అట్లా అనమాట ఉన్నవారే. ఆ ఉన్నవారు కూడా ఇంకా కావాలి అనే ఒక లాలచ్, గ్రీడీనెస్, దురాశ లేని వారికే కాదు, ఉన్నవారికి మరింత దురాశ దుఃఖమునకు చేటు. ఆ దురాశని పావుగా వాడుకొని ఈ విధంగా తమకు లాభం సంపాదించుకుంటూ ఉంటారు. ఎవరైనా అంతే, ఇస్తే మనకిస్తాడు అని ఎరిగి చేయడం అనేది ఒక వ్యాపారమే కానీ అది విశ్వాసం అనిపించుకోదు. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలామంది ఈ యొక్క ఆశపోతుతనాన్ని ఆధారం చేసుకొని సమాజంలో అబద్ధ బోధకులు బయలుదేరి సంఘస్థులని పీడించుకుని తింటూ ఉన్నారు. మరి బ్రదర్ భక్త సింగ్ గారి దినాలలో ఆయన ఈ విధమైన విశ్వాసంతో ముందుకు సాగి ఆయన పరిచర్యను కొనసాగించాడు. ఆయన దినాల్లో ముగించాడు. ఈ రోజుల్లో ఎలా ఉంది? ఈ రోజుల్లో అలా లేదు. ఒక్కొక్క తరంలో ఒకరు ఇద్దరు దైవ సేవకులు ఉంటున్నారు. అందరూ దైవజనులు దైవ సేవకులు కాదు, అది మనం గుర్తించాలి.
అందరూ దైవజనులు దైవ సేవకులు కాదు, కొద్దిమంది మాత్రమే వేళ్ళ మీద లెక్క పట్టే విధంగా. ఇక మిగిలిన వాళ్ళందరూ తాళు ధూళి లాంటివారు. వారి యొక్క ఆ యొక్క పనితనము రేపొద్దున నిలబడదు, కాల్చిపోయబడేది. అందుకోసమే ఈ విధమైన సమస్యలు కానీ ఈ విధమైన పరిస్థితులు కానీ మన మధ్య సంఘాలలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం గుర్తెరగాలి. మరి ముఖ్యంగా విశ్వాసులు అనబడే వారు ఎవరు గ్రీడీనెస్, ఈ యొక్క దాన్ని ఏమంటారు, దురాశ మనకిస్తే వస్తుంది అనే దానిలోంచి బయటకు రండి. దేవుడు సమస్తము ఆల్రెడీ ఇచ్చేసే ఉన్నాడు, కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు. ఆల్రెడీ అంతా దయచేసాడు. భూమి ఉంది, ఆకాశం ఉంది, సముద్రం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఇక్కడే ఉన్నాయి. పాత్రలో ధాన్యం దాచిపెట్టినట్టుగా ఈ భూమి కింద సముద్రంలో అంతా ఉంది. సమస్తం అంతా ఇచ్చే ఉన్నాడు, కొత్తగా ఇచ్చేది ఏమీ లేదు. మనం ఆయన చిత్తానుకూలంగా మరి నడిచినప్పుడు సమయానుకూలంగా దేవుడు దయచేస్తూ ఉంటాడు. అంతేగాని దురాశకు పోకండి. దురాశకు పోయినప్పుడు ఇలాంటి దుర్బుద్ధి గల బోధకులు సేవకులు వచ్చి మిమ్మల్ని దోచుకుపోతారు. అది మాత్రం తథ్యం. కాబట్టి వాక్యాన్ని ఎరిగి ఉందాము, అబద్ధ బోధకుల బారిన పడకుండా ఉందాము. మరి ఈ విధంగా మనం ఎవరిని పోషిస్తున్నాము, అబద్ధాన్ని పోషిస్తున్నామా, అబద్ధ బోధకులను పోషిస్తున్నామా, అబద్ధ వాక్యాన్ని ఎంకరేజ్ చేస్తున్నామా అనేది గుర్తెరగాలి. ఆ తప్పు మన మీద కూడా ఉంటుంది, వారి మీదే కాదు, మన మీద కూడా ఉంది. అది మనకే నష్టం కూడా. ఎంతోమంది ఈ మధ్యకాలంలో ఈ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చి మాకు ఆ బోధకుడు, ఆ సేవకుడు, లేకపోతే ఆ పాస్టరు అనేవారు మమ్మల్ని ఈ విధంగా మోసం చేశారు, మమ్మల్ని ఈ విధంగా మోసం చేశారు, మా కుటుంబాన్ని ఈ విధంగా మోసం చేశారు అని చెప్తూ ఉన్నారు. అలాంటి సాక్ష్యాలు అవసరమా? అప్పటి బోధకులు, సేవకులు, ప్రవక్తలు ఏ విధంగా జీవించారో ఇప్పటి వారు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది మనం గుర్తెరగాలి. నిజమైన బోధకుల్ని మనం అనుసరించాలి. లేకపోతే మనము తోడేలు బారిన పడిన గొర్రెల వలె అవుతాం. ఈ చిన్న మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమే మన హృదయములలో ఫలింపచేయును గాక. ఆమేన్.